ముద్రగడ్డ పద్మనాభం ఆడు ముసలి నక్కలాగా ఆడు వచ్చే కాపు చేతని మేము ఎప్పుడు కాపులని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో ఉండి కూడా. శ్రీహరి కాపులే, నేను శ్రీహరి మంచి ఫ్రెండ్స్. ఏ రోజు కూడా మేము కాపులండి మాకు ఇవ్వండి, మేము కాపులు. దాసనారాయణ గారు మాకు ఏమైనా ఇచ్చారు అవకాశాలు? కోడి రామకృష్ణ గారు ఏమైనా మాకు ఇచ్చారా? కులం ఎప్పుడు కూడు పెట్టదండి. ఆడ వచ్చేసి ఉప్మా ముద్రగడ్డ అంటారు అతను, అందరూ ఇంకా తెలియదు అతనికి. ఆడ వచ్చేసి మాకు 60 సీట్లు తెచ్చుకుంటే నువ్వు తెచ్చుకో, నేను అనకాపల్లిలో ఛాలెంజ్ చేశా, నువ్వు తెచ్చుకో వైసీపీ నుంచి ఒక ఎంపీ టికెట్, నువ్వు గెలిస్తే నీ దగ్గర నేను ఊడిగం చేస్తాను. కాపులని అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు కాపులు ఒక దొంగ ఉండేవాడు ఊరు చివర, అటే వెళ్ళబాకంటారంటే ఏంటి వెళ్ళొద్దు అంటారు పెద్దవాళ్ళు. అంటే పిల్లలు అదే చేస్తారు. ఏం చేస్తారంటే ఆ 2 గంటలు తీసేశారు ఏదో గొడవల్లో అటే వెళ్ళబోతుంటే ఎవరు రానికుండా ఏ అంటుంటాడు అంతే. ఆ భయం అలాగా. నేను కాపులు సోషల్ మీడియా వాళ్ళు నన్ను కించపరుస్తున్నారు, అందుకే నేను ఉద్యమం మానేస్తాను. సోషల్ మీడియా కించపరిస్తే ఉద్యమం మానేయటమేంట్రా నాయన నువ్వు? ఈ ఉద్యమాలన్నీ నువ్వు ఎవరికి తాగట పెడుతున్నావు? కాకినాడలో ఉన్నటువంటి ఆయన ఎవరో చంద్రశేఖర్, ఆయన కోసం మీరందరూ మిథున్ రెడ్డి నీ సీటే దొబ్బుతుందిరా నేను, నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ ఏంటి పిఠాపురానికి? మా దౌర్భాగ్యం కాకపోతే ఇలాగే వీళ్ళందరూ కాపులని ముద్ర పెట్టుకుని ప్రేమలేఖలు రాసుకోవటం. మీకు గౌరవం ఇవ్వాలి. మీకు ఎవరిస్తారండి గౌరవం? మీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 60 ఇస్తారు, ఇప్పుడు 110 ఇచ్చారు. మొన్న ఎంతమందిని గెలిపించారా మీరు కాపు లీడర్లు అయ్యండి? ఒక కాపు నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ టైగర్ ఒకడు వచ్చాడు రాష్ట్రం కోసం. ఒక రంగగారిని పోగొట్టుకున్నాం మనం. కాపులు అంటారు మళ్ళీ ఏదైనా ఉంటే. అప్పట్లో హరిరామ్ జోగయ్య గారు నాకు ప్రజారాజ్యం అప్పుడు నేను చూసా, చిరంజీవి పాలకుల్లో గెలిచినా కూడా రాజీనామా చేస్తాడేమో అని 4 రోజుల తర్వాత పోలింగ్ ఉంటే ఎవడన్నా మాట్లాడతాండి అది? అంటే మీరేంటంటే మీ చెప్పు చేతల్లో లీడర్లు ఉండాలి, పేద ప్రజలకు ఎవడో పని చేయకూడదు. కాపులనే ట్యాగ్ పెట్టేసి మేము అర్హర మహాదేవ్ అన్నట్టు సాధువులు ఉంటారండి, ఓం నమ శివ ఆ టైపులో వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే. నువ్వు అనకాపల్లి ఆ కోడిగుడి మినిస్టర్ ఏమో అంతకుముందు పిల్లా గోవింద్ ఆయన ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే, 1 ఎకరం దగ్గర 7 సెంట్లు మొన్న నేను చూసి కడిగి వచ్చి అక్కడ 7 సెంట్లు ల్యాండ్ కాపు కార్పొరేషన్ కోసం కట్టుకోవడానికి ఇస్తే అది దొబ్బేసి నువ్వు వైసీపీకి కట్టేసావు. నువ్వు వైసీపీ ఆఫీసు ఇప్పుడు అక్కడ. అది ఏదన్నా ఐటీ గురించి మాట్లాడమంటే కోడిగుడ్డు అంటాడు, గుడ్డు పెట్టింది అంటాడు అతను. అనకాపల్లి బెల్లమే షుగర్ ఫ్యాక్టరీ ఆపేసావు నువ్వు. ఆ బెల్లం గురించి ప్రపంచ ప్రసిద్ధి. ఏ గ్రేడ్ ఏంటో అది చెప్పు నువ్వు. నీకు ఐటీ మినిస్టర్ ఆవిడ ఇచ్చాడు నాయన. మన దౌర్భాగ్యం కాకపోతే ఇవన్నీ చూసాం మనం. ఒకటి ఇరిగేషన్ మినిస్టరు, అది ఏం తెలుసు ఇరిగేషన్? ఆవిడ రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది? ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, పుద్దురాజు గారి వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటా నేను. ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు. రోజా గారు 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే కొన్ని మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన చెప్పి ఆపారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల, సుగుణమ్మ గారు గెలిచారు తిరుపతిలో. ఆమెను పక్కన పెట్టారు. మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఏంటనేది. ఏంటంటే ఒక సామెత ఉంది, ముస్లిమ్స్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గదాగా క్యామాలు దాల్కా మజా అని. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని. పవన్ కళ్యాణ్ గారికి 55 ఏళ్ళు వచ్చింది. గాడిదల కంటే నీకెంత వచ్చాయో తల్లి నీకు? అబ్బాయి మా నాన్న ఆయన ఉన్నాడు నెల్లూరు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఓయమ్మ ఇంత మాట అందా పృథ్వీ గారు? పవన్ కళ్యాణ్ ఈవిడికి ఎంత వచ్చినాయి? ఈవిడికి ఎంత 16? ఈవిడికి ఉన్నాయి కదా ఇంచుమించు 50 పైన. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలో ఉందండి. సో అద్భుతంగా ప్రచారంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మా స్ట్రీట్ ప్లేకి మీ మీడియా మిత్రుల దగ్గర నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా దాంట్లో సినిమా వాళ్ళు ఉండరండి, సినిమా వాళ్ళు లేరు, అంతా రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులే ఎక్కువ మంది. దరిద్రులంతా అయ్యే చాలామంది ఉన్నారు. ఒకళ్ళు బాటిల్స్ పట్టుకెళ్ళి వాళ్ళు, కొంతమంది మన సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అనవసరం, ఆయన మెప్పు పొందితే వీడికి ఎమ్మెల్యే.